Q9 న్యూస్. ఎర్ర సత్యం సేవలు చిరస్మరణీయం. మంత్రి వాకిటి శ్రీహరి. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఎర్ర సత్యం ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజల సంక్షేమం కోసం ఎర్ర సత్యం నిరంతరం పోరాడారని కొనియాడారు. ప్రతి పేదవాడి గుండెలో సత్యమన్న సజీవంగా ఉన్నారని అన్నారు. పండగ సాయన్న స్ఫూర్తితో పేదల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి ఎర్ర సత్యమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, స్పోర్ట్స్ మాజీ చైర్మన్ శివసేనారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ఎర్ర సత్యం కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సత్యమన్న ఈ పేరు వినని వ్యక్తి, ఈ పేరు చెప్పగానే ఆయన్ని దాదాపు ఎన్ని సంవత్సరాలైనా కూడా కళ్ళు మూసుకొని ఎవరేసుకున్నా కూడా ఇంకా వేలాది లక్షలాది మందిలో బ్రతికే ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పాలమూరు జిల్లాలో ఆనాడు పండుగ సాయిన తర్వాత ఇంకొకరు బతుకున్నారు మన పాలమూరు జిల్లాలో అంటే అది ఎర్ర సత్యమన్న విషయాన్ని ఎవరు మర్చిపోవాలని తెలియజేస్తా ఉన్నారు. అన్నా నాకు అన్యాయం జరిగింది అంటే అవతల పక్కోడు ఎవరైనా సరే వచ్చినోన్ని ఎద మీద పూనుకొని తన సమస్యగా భావించి సమస్యని పరిష్కారం చేసిన సందర్భాలు వేలల్లో కాదు లక్షలలో చూసినాం. నేను అనుకుంటా మరో పండుగ సాయన్న ఎట్లా జన్మించలేదో మరో సత్యమన్న కూడా జన్మించేటువంటి ధైర్యశాలి పాలమూరు జిల్లాలో లేనేమో అనిపిస్తుంది. భయమైతుంది. తాను నమ్ముకున్న సిద్ధాంతం, పండుగల సాయన్న గారు నమ్ముకున్న సిద్ధాంతంతో పోలిస్తే ఆ రోజు కూడా పండుగల సాయన్న పెద్దల్ని కొట్టి పేదోళ్లకు పంచేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని పూని ఆ కార్యక్రమాన్ని తాను భుజస్కంధాల మీద వేసుకుని ప్రతి పేదోడు సత్యమన్న కంపౌండ్కు పోయిందంటే వారికి న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో పోయి ఆ న్యాయాన్ని చేసుకున్న సందర్భంలో చూసినామన్నమాట ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా ఇంకెన్ని సంవత్సరాలైనా సత్యమన్నని ఎవరు మర్చిపోమన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఏదైతే ఆచరణ రూపం తీసుకున్నాడో పేదోళ్ళని ఆదుకోవాలనే ఒక సంకల్పం తీసుకున్నాడో ఆ సంకల్పాన్ని మనమందరం కూడా ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి ఆ సంకల్పాన్ని మనం కూడా తీసుకొని ముందుకు నడవాలన్న ఉద్దేశంతో మీ అందరితో కోరుతా ఉన్న సత్యమన్న వర్ధంతి జయంతి రోజు కాదు, ప్రతిరోజు ఖచ్చితంగా సత్యమన్నని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ 31 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా సజీవంగా బ్రతికే ఉన్న సత్యమన్న ఇంతమంది మనస్సులో ఉన్నాడన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ సత్యమన్న ఆత్మకు శాంతి చేకూరాలా, సత్యమన్న అభిమానులకు అందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని మరి శేఖరన్న ఇవ్వాలా. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఆయన బాటలో మనమందరం రావాలని మరి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరూ, స్థానిక శాసనసభ్యులు గారికి, మిగతా అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యమన్న అజరామజనంగా బ్రతికే ఉంటాడన్న మాట ఇంకా 100 సంవత్సరాలైనా ఉంటుందన్న మాట మరొక్కసారి గుర్తు చేస్తూ జోహార్ సత్యమన్న.